లార్డ్. గతించిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి మరొక సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ జనవరి నెల 1వ తారీఖున దేవుడు మనకిస్తున్న వాగ్దానము హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు తన కార్యాన్ని నూతన పరుస్తున్నాడు, మనం బలపరుస్తున్నాడు. అలాగే కోపించునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకునుము అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడు కనుకే, ఆయన ప్రేమను మన పట్ల కనుపరుస్తున్నాడు కనుకే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. కనుక సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని మనం చూస్తున్నాం. అలాగే కీర్తనలో 65వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే, సంవత్సరం అనే దయాకిరీటము నీవు మాకు ధరింపచేసి ఉన్నావు, నీ సారము నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం చూస్తే ఇక్కడ నూతన మనస్సు, నూతన ఆత్మ, నూతన బలము, నూతనమైన శక్తి నాకు దయచే ప్రభువా, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నాకు దయచే అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. కనుక పాతవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. కొత్త జీవితం కలిగి, నూతనమైన హృదయం కలిగి, ప్రభువా ఈ సంవత్సరం నన్ను ఏ విధంగా నడిపించబోతున్నావని దేవుని విషయంలో ప్రార్థన చేస్తూ మనం ముందుకి కొనసాగాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడండి. నూతనమైన మనస్సు, నూతనమైన హృదయము అయ్యా మీరు మాకు దయచేయండి ప్రభా. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని దయచేయండి అయ్యా. క్రొత్త మనసు మాకు దయచేయండి నాయన. సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీకు దయచేయండి. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడండి అయ్యా. మా జీవితంలో నూతనమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. అలాగే ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా వారి వారి పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో కూడా మీరే తోడయండి, నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.